సో హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఫ్రెండ్. సో జస్ట్ ఇప్పుడే నేను భగవత్ కేసరి సరి జననాయకన్ సినిమా చూసి వచ్చాను అనమాట. సో సినిమా బాగుందా లేదా, మొత్తం సినిమా అంతా రీమేక్ చేశారో అక్కడక్కడే రీమేక్ చేశారని తెలుసుకోవాలంటే ఇప్పుడే కానీ మనం వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. కొద్దిగా ఎక్కువ మంది చూడండి, లైక్ కూడా చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే జననాయకుడు. సో మనందరికీ తెలిసిందే ఇది ఒక భగవత్ కేసరి మూవీ రీమేక్ అది. సో ఎప్పటి నుంచో అనుకుంటానన్నారు, కానీ అప్పుడు డైరెక్టర్ చెప్పే ప్రకారం ఏంటి, మేము మొత్తం రీమేక్ అయితే తీసుకోలేదు రైట్స్, జస్ట్ కొన్ని సీన్స్ గుడ్ అండ్ బ్యాడ్ టచ్ సీన్సే తీసుకున్నాం అని అన్నారు. కానీ మొత్తం సినిమా అంతా రైట్స్ తీసేసుకున్నారు. మనకు ట్రైలర్ చూస్తే తెలిసిపోయింది, మ్యాజ్ ఇట్ ఈజ్ ఉంది బ్రో. నాకు పెద్ద ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఆల్రెడీ సినిమా మనం చూసిందే కదా. బేసికల్ నాకు ఈ మూవీకి వెళ్ళడానికి కొద్దిగా లీస్ట్ ఇంట్రెస్ట్, ఎందుకంటే నాకు భగవత్ కేసరి అంత నచ్చదు. నాకు రీసెంట్గా రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమాలో అఖండ 2 తర్వాత నాకు కొద్దిగా డౌన్లో అనిపించేది భగవత్ కేసరి. కానీ ఆ సినిమా చూడడానికి ఎందుకు వెళ్ళాను, దిస్ ద లాస్ట్ సినిమా ఆఫ్ తలపతి విజయ్ కాబట్టి వెళ్ళి చూద్దాము, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. సినిమా అయితే చేస్తాడు, నేను పెట్టుకేస్తా, సినిమా అయితే ఆయన చేస్తాడు, కానీ టైం పట్టిద్ది. ఓకేనా, ఇదైతే లాస్ట్ సినిమా అయితే కాదు, మీరు ఎవరు అనుకోకండి. అండ్ దాంతోపాటు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ తలపతి విజయ్, ఇంకెలాగో లాస్ట్ సినిమా కాబట్టి ఆ ఫేర్వెల్ అయితే ఉంటుంది, మ్యూజిక్ అదిరిపోయింది. మ్యూజిక్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ఆ ఫేర్వెల్ అయితే ఉంటుంది, ఆయన తెలిసిందే ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. సో ఆయన ఉన్నంతసేపు కొద్దిగా బాగా చేశాడు. నేనంతా బాలకృష్ణ గారి అంత యాక్టివ్నెస్ అయితే అనుకోను నేను, జస్ట్ ఆయన ఉన్నంతసేపు అయితే చాలా బాగా చేశాడు. అండ్ దాంతోపాటు మ్యూజిక్ బై అనిరుద్ధ్, తెలిసిందే ఇంక మనం చెప్పుకోక్కర్లే అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో. సో ఇరగ తీసాడు మ్యూజిక్ కూడా. అండ్ యాక్షన్ సీక్వెన్స్ మనకి తెలుగులో కన్నా కొద్దిగా తమిళ్లో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి, దీన్ని నేనైతే ఒప్పుకుంటాను. తమిళ్లో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. మనం కూడా పెద్ద అనుకోకూడదు, ఎందుకంటే బాలకృష్ణ గారిది విజయ్ గారిది కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి. సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతే, మనకు తెలుసు రీమేక్ సినిమా అని చెప్పి, కానీ పేర్లైనా మార్చాలి కదా. ఇందులో శ్రీలీల పేరును ఇక్కడ మమితా బేజీ పేరు ఒక్కటే ఇంకా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాజల్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది మూవీలో. భగవత్ కేసరిలో కొద్దిగా మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, కానీ ఇక్కడ పూజ హెగ్డే క్యారెక్టర్ ఎందుకు ఉందా అనిపిస్తుంది. అండ్ విలన్ క్యారెక్టర్ అనేది మనకు అంత ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే మనం మెయిన్ బాలకృష్ణని చూడడానికి వెళ్తాం కాబట్టి. విలన్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ ఉండదు తెలుగులో, కానీ తమిళ్లో ఎందుకు బాబీ డియోల్ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చేసేస్తారు, ఎక్కువ లేపేశారు చాలా. సో నాకు ఈ నెగిటివ్స్ అయితే బాగా అనిపించినాయి. మిగతాదంతా ఇంకెలాగో చూసిన సినిమానే కదా, దీనికి మనం ఇది రేటింగ్ కూడా ఇవ్వడానికి లేదు, ఎందుకంటే చూసిన సినిమానే ఎన్నిసార్లు అని చూస్తాం. నాకు భగవత్ కేసరియే అంత నచ్చదు, బట్ దాంతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది కూడా పెద్ద ఏమి ఎక్కలేదు నాకు. కానీ ఒక మంచి మూవీ తీసుంటే బాగుండేది అనిపించింది. లాస్ట్ సినిమా మీరు అంటున్నారు, కానీ నాకు తెలిసి లాస్ట్ సినిమా అయితే కాదు, కానీ లాస్ట్ సినిమాని మీరు అంటున్నారు కాబట్టి కొద్దిగా మంచి మూవీ అయినా తీసుంటే బాగుండేది. కానీ ఏమో తెలియదు, ఈ రీమేక్తో వెళ్ళాడు ఆయన. కొన్ని పొలిటికల్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన మూవీ పాలిటిక్స్ గురించే ఈ మూవీ తీసాడు బేసికల్లీ. సో పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి మూవీ ఒకవేళ ఆయన సీఎం అవ్వకముందు రిలీజ్ అయి ఉంటే బాగా మంచి ఇంపాక్ట్, ఇంకా మంచి ఇంపాక్ట్ చూపించేది. జననాయకన్ వల్లే గెలిచాడని అంత రేట్ అయితే నేను చెప్పను, కానీ కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ అయితే ఉన్నాయి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది దే ఆర్ నాట్ సీయింగ్ మై వీడియో ఫుల్లీ, సో మొత్తం చూడండి. అండ్ అప్పటి వరకు signing off.